హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పొద్దున్నే లేచి గార్డెన్లో కోళ్ళు తినేగా ఏమన్నా మొక్కలు మిగిలి ఉన్నాయా, వాటికి కొద్దిగా నీళ్లు పోద్దాం, పూలుంటే కోసుకొచ్చుకుందాం అని గార్డెన్లోకి వెళ్తే మన వంకాయ మొక్కలకి రెండు చిన్న కాయలు అయితే దొరికాయి ఫ్రెండ్స్. ఇక వంకాయలు కోసుకొచ్చేసి ఈరోజు టమోటా వంకాయ కలిపి అమ్మ పంపించిన ఎండు చేపలు ఉన్నాయండి. అవి పారలో ఏదో అంటారండి వాటిని, నాకు పేరు అంతగా ఐడియా లేదు. ఇక వాటిని కలిపి పులుసు వేద్దాంలే అనేసి కూర అయితే ప్రాసెస్ మొదలు పెట్టానండి. కోసుకొచ్చిన వంకాయలను శుభ్రంగా కడిగి ఇదిగో చెట్లో వేసుకున్నాను. ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని కూడా తొడయాలు తీసేసి 2 ముక్కలుగా విరిచి వేసుకున్నానండి. తర్వాత ఇందులోనే 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ టమోటాలు కాబట్టి టమోటాలు కొద్దిగా ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాను. వాటిని కూడా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి అదే చెట్లు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం రెగ్యులర్గా చేసే కూరల కంటే డిఫరెంట్గా ఉంటుందండి కూర అయితే. వీడియో చివరి వరకు చూడండి. ఏమోనబ్బా, పొద్దున్నే ఈ ఊరు కూరలు చేస్తుంటే పొద్దున ఒక ఐటము, మధ్యాహ్నం ఒక ఐటము, సాయంత్రం ఒక ఐటము చేస్తూనే ఉన్నట్లు అనిపిస్తుందండి. ఇలా పులుసు కూర వండిన రోజు అయితే ఒక పూట నాకు రెస్ట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. 2 పూటలకు సరిపోని వచ్చేస్తుంది అనమాట. మన ఇగురు కూరలు వేపుళ్ళు తిన్నంతగా పులుసు కూర తినాం కదండి, కొద్దిగా తక్కువనే తింటాం కదా. అందుకని మీకు కూడా అంతేనా? మీ ఇంట్లో కూడా అంతే అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేనైతే టమోటాలు అవి కట్ చేసి వేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు వచ్చేసి మన పర్పుల్ కలర్లో ఉంటాయి కదండి, బారు వంకాయలు, అవైతే తీసుకొచ్చి వేసాను ఫ్రెండ్స్. ఇత్తనాలు వేసాను. ఇత్తనాలు వేసి మొక్కలు పెడితే ఆ పర్పుల్ వంకాయ మొక్కలు ఒక్కటి కూడా లేకుండా అన్నీ చనిపోయాయండి. కానీ దాంట్లో ఎలా వచ్చాయో కానీ ఈ గ్రీన్ వంకాయల ఇత్తనాలు 2 వచ్చినాయి అనమాట. ఆ 2 మొక్కలే బతుకున్నాయి. వాటి నుంచి ఇత్తనం చేద్దాంలే అనేసి ఆ మొక్కలను పెంచుతూ ఉన్నాను. ఒక పక్క నుంచి కోళ్ళు తినేస్తూ ఉన్నాయి, ఒక పక్క నుంచి నేను నీళ్లు పోసి పెంచుతూ ఉన్నాను. ఇదే ప్రాసెస్ జరుగుతుందనమాట. మొత్తానికి ఎలాగో 2 కాయలు వచ్చాయి. ఉండబట్టలేక లేతగా బాగున్నాయనేసి నేనైతే కూర కోసం కోసుకొచ్చేసాను. వాటిని కోసి కూర వండేస్తున్నాను. అదనమాట ఈ వంకాయల స్టోరీ అయితే. ఇది చూశారు కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, వంకాయలు అన్నీ నేను కట్ చేసి ఒకే చెట్లు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ బయట అరుగు మీద కూర్చొని చేద్దామంటే బాగా ఎండగుందండి. పొద్దున్నే ఎండ ఎదురుగా అరుగంతా వచ్చేస్తుంది. మీకు వీడియోలో సరిగ్గా కనపడదనేసి కొంచెం నీడగా ఉన్న చోటకు వచ్చి కూర్చుని చేస్తున్నానండి. చూసారా, ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎండు చేపలను కూడా ఇదే నీళ్ళల్లో అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ చిన్నగా ఉన్నాయేమోలే కొంచెం కడిగేసి శుభ్రంగా వేసేద్దాం అనుకున్నాను. అయితే చూస్తే అవి కొంచెం పెద్దగా ఉన్నట్టున్నాయండి. అందుకనేసి మళ్ళీ వాటిని 2 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. వీటిలో ముళ్ళు తక్కువ ఉంటాయండి, కానీ పల్చగా ఉంటాయి ఈ చేపలు. వీటి పేరేంటో నాకు అంత తెలుసు కానీ అవి గుర్తు రావట్లేదండి. ఇదిగోండి, ఇలా వేసి నీళ్ళల్లోనే 2 ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత శుభ్రంగా కడిగానండి. 2-3 సార్లు బాగా గీరేసి కడిగి కూర కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా నా పట్టీలు చూసారా ఫ్రెండ్స్? ఎందుకనండి నాకు పట్టీలు ఎన్నిసార్లు మార్చుకున్నా కూడా అస్సలు తెల్లగానే ఉండవండి. మరి నా ఒంటి తత్వం వల్లనో ఏమో కానీ నలుగు తిరిగిపోతాయి అన్నమాట. వాటిని తెల్లగా ఉంచటానికి నేను చేసే విశ్వ ప్రయత్నాలు అయితే చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్. కానీ అవి మాత్రం తెల్లగా అవ్వట్లేదు. ఇలాగనమాట. ఇప్పుడు చేపలను కూడా ఇదిగో 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి. మనం కూరగాయ ముక్కలన్నీ ఒక చెట్లోకి వేసుకున్నాం కదా, అదే చెట్లు ఈ కడిగిన చేపల ముక్కలు కూడా వేసేసాను. తర్వాత కూరకు సరిపడా కళ్ళుప్పు అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారము ఇది. ఈ కారం కూడా ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నానండి. నీచు కూర కదా, నీచు కూరకి కారం కొంచెం ఎక్కువనే పడుతుందండి. మీరు కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కారం కూడా వేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకుని ఈ ఉప్పు కారం ముక్కలన్నిటికీ పట్టేలాగా ఇలాగైతే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ సరిపోదనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మూత పెట్టి ఈ కూర ముక్కలన్నీ ఉడికేలాగా చక్కగా ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది. టమాటా ముక్కలు మెత్తబడాలి కదా. ఈ మధ్యన టమాటాలు ఎంతసేపు ఉడికించినా కూడా కడస మారిపోయినట్టు గట్టిగా అలానే ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్. అందుకని టమాటా ముక్కలు ఉడికే వరకు ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఒక 50% 60% ఉడికిపోయాయి అనిపించుకుని
మనం ఇందులోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనం కూర కోసం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్లు 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు మిగతా కూర కూడా ఉడికేలాగా ఉడికించుకోవాలండి. ఇలా ఇప్పుడు నా టమోటా ముక్కలు కూడా చక్కగా మెత్తబడిపోయాయి, ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని చక్కగా కలిపి రసం తీసుకుని ఈ కూరలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగనమాట. నేనైతే పులుసు పోసేసాను. అయితే పులుసు పోసే ముందే మీరు కన్ఫర్మ్ చేసుకోండి కూర ఉడికిపోయిందని. మనం పులుసు పోసిన తర్వాత ఎంతసేపు ఉడికించినా ఉడకదండి, అందుకని ముందుగానే ఉడికిపోవాలన్నమాట కూర. ఇలా పులుసు పోసేసుకున్న తర్వాత వాటరు మీరు మీ కూరకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని పోసుకుని మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు కూర చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎంత చిక్కదనం కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఉంచుకోవచ్చు. నాకైతే ఒక 15 నిమిషాలు టైం పట్టింది ఫ్రెండ్స్. ఈ పులుసులో ఉన్న పచ్చిదనం కూడా చక్కగా ఉడికిపోయి కూర మంచి సువాసన వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి. ఇదిగోండి నేనైతే మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. కూర ఉడికిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇలాగనమాట. ఇదిగోండి చూసారా, కూర చక్కగా ఉడికిపోయి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ మనం 1-2 సార్లు కలుపుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్. ఎలా అనిపించింది మన వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ఎండు చేపల కూరలు మీరైతే ఎలా చేసుకుంటారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇలాగనమాట. అంతే, నా కూర అయితే రెడీ అయిపోయినట్లే. నేనైతే వేడి అన్నంతో సర్వ్ చేసేసాను. ముందైతే వీళ్ళకి బాక్సులు కట్టిచ్చేసాను అనమాట.